ఏపీ మీద మాట్లాడరు. పవన్ కళ్యాణ్ మీద జనసేన మాత్రం జనసేనలో మాత్రం అసెంబ్లీలో కానీ బయట కానీ దుమ్మెట్టు పడిపోతారు. తప్పని తెలుగుదేశం నాయకులు ఖండించారు. ఇప్పుడు వంశీ గారు ఎవరు మన రఘురామరాజు గారు మాట్లాడాల్సింది అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, మేము సరి చేసుకుంటామన్న మాట అనలేదు. నాకైతే వినిపించలే. అనరాలో వాళ్ళ తప్పుని మా బొండా ఉమ్మ గారి తప్పు, మా నారాయణ గారి తప్పు, లేదా మా రఘురామరాజు గారి తప్పు అని అనరు. అసెంబ్లీలో బాలకృష్ణ గారి నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని జేబులో చేతులు పెట్టుకుని ఆడు ఈడు అన్నట్టుగా సభా మర్యాదలు ఉల్లంఘించి మాట్లాడితే ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఇది తప్పు అని అల్లాపోయి రఘురామరాజు గారు తన సభా మర్యాదలే నేను ఒక స్పీకర్నే, నేను ఏం మాట్లాడాలన్నది మర్చిపోయి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తప్పు అని చెప్తున్నారంటే ఆయన స్పీకర్ గారా లేకపోతే ఇంకోటి ఏదన్నా గౌరవమైన స్పీకర్ స్థానంలో ఉండి స్థానిక అంశాల మీద చర్చించవచ్చా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అంటే పంచాయతీ శాఖ డిప్యూటీ సీఎం, లేకపోతే పిఠాపురానికి డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి అంతరికి డిప్యూటీ సీఎం అనేది రఘురామకృష్ణరాజు గారికి తెలీదా, తెలుగుదేశానికి తెలీదా? ఇది మేము అన్నది జనసేన వాళ్ళు అడగాలి. వాళ్ళు అడగరు కాబట్టి మేము అడుగుతారు, ఇద్దరికి కోపం వస్తుంది. ఇప్పుడు పిఠాపురం పిఠాపురం శాసనసభ్యులు భీమవరం పట్టించుకుంటున్నారండి. మరి ఉండి శాసనసభ్యుడు భీమవరం రఘురామరాజు గారికి ఎందుకండి? తర్వాత ఇంకో మాట ఏమన్నారు, ప్యాకాట్ అనేది కామనో దాన్ని కొనసాగించే తప్పు లేదంటున్నారు. ఇప్పుడు భీమవరాన్ని ప్యాకాట్ కామన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు రాయలసీమలో ఎవరో వస్తారు నాలాంటి వచ్చి మాకు నరుక్కోవడం కామన్ అంటాడు, ఒక తాగుబోతుడు వచ్చి నాకు రేప్ చేయడం కామన్ అంటాడు. అంటే నరుక్కోవడాన్ని, ప్యాకాటాన్ని, రేప్ చేయడాన్ని న్యాయబద్ధం చేద్దామని నాకు చెప్తున్నారా రఘురామరాజు గారు? లేదా రఘురామరాజు గారిని సమర్థిస్తున్న వాళ్ళు వెనక వాళ్ళు అంతానే? రెండోది, ఇప్పుడు తనకి తన పార్టీ ఉందండి, తనకు ఒక పార్టీ ఉంది. ఒక పక్కన పొద్దు ధర్మాన్ని సమర్థిస్తూ చీటికి మాటికి గిల్లి గజ్జాలు పెట్టుకుని అక్కడ పేకాట ఆడుతున్నారు, ఇక్కడ ఎంఆర్ఓ పని చేయట్లేదు గిల్లి గజ్జాలు పెట్టుకుంటే సంటి కుర్రాళ్ళు నాకు చాక్లెట్ నాన్నట్టు ఉంటది. అట్ ద సేమ్ టైం తనతో పార్టీ అధినేత తన పార్టీని బతికించుకోవాలి, ప్రజా సమస్యల మీద, తీవ్రమైన సమస్యల మీద స్పందించాల్సిన అవసరం ఉంది. అది స్పందిస్తున్నాడు ఆయన. దాన్ని చూసి ఒక వైసీపీ అన్న నేర్చుకోవాలి, టీడీపీ అన్న నేర్చుకోవాలి. అతను పూర్తిగా రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఏ విషయంలో స్పందన సూచించి ఉన్నట్టు ఊరుకుంటున్నాడు. ఆ సహనమే శాతకానికి తాన కింద కనిపిస్తుంది. అది రఘురామరాజు గారు కావచ్చు, బొండా ఉమ్మ గారు కావచ్చు, లేదా మంత్రి నారాయణ గారు కావచ్చు, లేదా ఏది బుచ్చయ్య చౌదరి గారు కావచ్చు, అలా సమర్థిస్తున్నది ఏదో అక్కడ పిఠాపురం వర్మ గారికి కావచ్చు, లేదా వాళ్ళు ఖండించలేని తెలుగు తమ్ముళ్ళకి కావచ్చు. పద్ధతి కాదు. కూటమి అంటే పొత్తు ధర్మం. ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకళ్ళ మర్యాదలు ఒకరు కాపాడుకోవాలి. మీ శత్రువు మీద తిరగబడండి, మీ మిత్రుడి మీద కాదు అనేది తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎస్ అక్షర సత్యం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు, సిగ్గు లజ్జ లేవని మాట్లాడారు. దాని గురించి ఏమంటారు? సీఎంగా ఉన్న చంద్రబాబుని ఈ రకంగా మాట్లాడటం తప్పని టీడీపీ కూటమి నేతలు అంటుంటే గతంలో మీరు మాట్లాడింది గుర్తు చేసుకోండి వైసీపీ నేతలు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఈరోజు జగన్ గారు మాట్లాడిన తీరు నేను ఏమనుకోవాలి? రఘురామరాజు గారు కానీ, ఈ బొండా ఓం గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, తెలుగుదేశం మంత్రులు కానీ, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేనేజర్ గారు కానీ, లేదా ప్రతిపక్ష అధికారులు ఉన్నప్పుడు రోజు కొంతమందిని తీసుకెళ్తారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలు తీసుకెళ్తారు. మీకు ఎక్కడి నుంచి రోజా గారి మీద కానీ, ఒక కొడాల నాని గారి మీద కానీ వీళ్ళు ఎవరి మీద స్పందించరండి. ఓన్లీ జనసేన మీదే స్పందిస్తారు తెలుగుదేశం వాళ్ళు. మరి ఏంటో మరి పవన్ కళ్యాణ్ గారి మంచితనమా, చేతకాంతనమా, లేదా మమ్మల్ని గెలిపించడం వీళ్ళు ఎప్పుడు మా వెనకాల ఉంటారనేది నమ్మకం అయితే నాకు తెలియదు. కానీ వాటి మీద స్పందించారు తెలుగుదేశం వాళ్ళు. మొదట్లో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. రైట్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ మీద మీరు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు 33 చెరువులు నీళ్లు తాగించారు కదా, ఇప్పుడు స్పందించండి. అక్షర్ సత్యం గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, సీఎం చంద్రబాబుకి సిగ్గు లజ్జా లేవన్నారు. ఇవన్నీ కేవలం కూడా మెడికల్ కాలేజీల విషయాన్ని డైవర్ట్ చేయడానికే అని మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు మెడికల్ కాలేజీలు డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ తిట్టాడంటే ఇప్పుడు చంద్రబాబు అది జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లజ్జా లేదని తిట్టడం కూడా ఈ ప్యాకాట్ ఇష్యూని డైవర్ట్ చేయడానికేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్లు, పాదయాత్రలన్నీ కూడా ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం చేస్తున్నారా? ప్రతిది ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఎందుకు ఉంటుందండి? తన ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్యే, జనసేన ఖాతాలోని ఎమ్మెల్యే, తన ఎమ్మెల్యే ఉన్నా కానీ ప్రజల్లో నాకు చెడ్డ పేరు వస్తుంది, నా పార్టీ పేరు చెప్పుకుని ప్యాకాట్లు నిర్వహించారని దాంతో ఖండించాడండి. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి దానికి ఏంటంటే ఇంకా సిగ్గు లజ్జ అంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి అటువంటి పదాలు ఉపయోగించడం సిగ్గుచేటు లేదు. మేము అంటున్నది కరెక్ట్ అంటే మనం ఏం చేయగలుగుతాం అండి? ఇప్పుడు గేదెలు కాసినోడు అంటాడు తప్పులే, అధికారులు ఉన్నవాడు నేను అధికారులో మాట్లాడినా తప్పే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా తప్పే, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చింది అటువంటి మాట్లాడినా తప్పే. అధికారంలో ఉన్న తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన మాజీ ముఖ్యమంత్రి కొద్దిసేపు లైన్ లో ఉన్నాడు, చాలా లేదు మనం మాట్లాడుకొని. గురుగారు చెప్పండి. అక్షర సత్యం గారు, మీరు మరీ బానిస సత్యం అయిపోతే ఎట్లన్నా?
జర్నలిస్ట్ గా మాట్లాడితే బాగుండేది, కానీ మరీ బానిసేనకి వాళ్ళ అధికార ప్రజలు చాలా మంది ఉన్నారు, లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు దాంట్లో. మీరెందుకు అంత బుధాలు నడువుకుంటారు?